అందరికీ నమస్తే. ముందుగా బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాల్సిన పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై తీవ్ర ఆరోపణలు రావడం కలకలం రేపుతా ఉంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలూరా ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు తింటున్న అన్నంలో పురుగులు కనిపించడంతో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న పాఠశాల యాజమాన్యం, సంబంధిత అధికారులు నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్న భోజన సమయంలో కొంతమంది సోషల్ యాక్టివిటీ విద్యార్థులు భోజనాన్ని పరిశీలించగా కొందరు విద్యార్థులు తింటున్న అన్నంలో పురుగులు కనిపించినట్లు సమాచారం. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమకు అందుతున్న భోజనంలో నాణ్యత లోపించినా ఏమి చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం కేవలం ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదు, విద్యార్థులకు అవసరమైన పౌష్టిక ఆహారం అందించి వారి ఆరోగ్యం, చదువు, శారీరక ఎదుగుదలకు తోడ్పడాల్సిన కీలక పథకం. అలాంటి భోజనంలోనే పురుగులు కనిపించడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. అన్నంలో పురుగులు కనిపించిన ఘటనపై విద్యార్థుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఆహారం తినడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే బాధ్యత ఎవరిది? విద్యార్థుల ఆరోగ్యానికి హాని జరిగితే దానికి బాధ్యులపై చర్యలు తీసుకునేది ఎవరు అంటూ సీనియర్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి తమ చదువుపైనే దృష్టి పెట్టాల్సి ఉండగా తమకు అందే ఆహారం నాణ్యమైనదేనా అనే ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించడంతో స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన బియ్యంపై కూడా పరిశీలన జరిపినట్లు తెలుస్తా ఉంది. అక్కడ కొన్ని బియ్యం సంచుల్లో నిల్వలో పురుగులు కనిపించడంతో పాటు బియ్యం అట్టలు కట్టి ముక్కిపోయిన పరిస్థితి కనిపించిందని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు వండే బియ్యాన్ని ముందుగానే పరిశీలించి నాణ్యత లేని నిల్వలను పక్కకు తొలగించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై, సిబ్బందిపై ఉంటుంది. అయితే నాణ్యత విషయంలో సరైన తనిఖీలు జరగకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సమస్యలను పాఠశాల యాజమాన్యానికి, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, సంబంధిత అధికారులకు, ఎంఈఓకు తెలియజేసిన తగిన స్థాయిలో స్పందన లేదని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సమస్యను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకొని ఉంటే విద్యార్థులు పురుగులున్న అన్నం తినే పరిస్థితి వచ్చేది కాదని వారు పేర్కొంటున్నారు. ఇదే అంశంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు సెలవులో ఉన్నట్లు, స్పష్టమైన స్పందన రాలేదని మీడియా ప్రతినిధులు వెల్లడించడం జరిగింది. కొంతమంది ఉపాధ్యాయులు తమకు ఈ విషయం తెలియనట్లుగానే వ్యవహరించారని విద్యార్థులు, స్థానికులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల భోజన నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు, విద్యాశాఖ అధికారులు కేవలం ఘటన జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తుగా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో బియ్యం నిల్వలు ఎలా ఉన్నాయి, వాటి నాణ్యత ఎలా ఉంది, గడువు నిల్వ విధానం సక్రమంగా ఉందా, వంటగది పరిశుభ్రంగా ఉందా, వండిన ఆహారాన్ని విద్యార్థులకు అందించే ముందు నాణ్యతను పరిశీలిస్తున్నారా లేదా వంటి అంశాలను అధికారులు నిరంతరం తనిఖీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ పథకం ద్వారా విద్యార్థులకు అందుతున్న ఆహారంపై పర్యవేక్షణ లేకపోతే నిధులు, బియ్యం, ఇతర సరుకులు అందుతున్న వాటి ప్రయోజనం విద్యార్థులకు పూర్తిగా చేరకపోతే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పాఠశాల స్థాయిలోనే నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉంది. అధికారుల పర్యవేక్షణ కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. బాధ్యత కలిగిన అధికారులు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. విద్యార్థుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అధికారులను హెచ్చరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని స్థానికులు అంటున్నారు. విద్యార్థుల సంక్షేమం, పౌష్టిక ఆహారం, పాఠశాలలో పరిశుభ్రత వంటి అంశాలను ప్రభుత్వం
ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో సంబంధిత శాఖల అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఒకవేళ తనిఖీలు సక్రమంగా జరిగి ఉంటే పురుగులు పట్టిన బియ్యం నిల్వలో ఉండటమే కాకుండా అలాంటి బియ్యంతో వండిన ఆహారం విద్యార్థుల ముందుకు ఎలా వచ్చిందన్న ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఘటనపై కేవలం బియ్యం మార్చడం మాత్రమే కాకుండా సమస్యకు అసలు కారణం ఏమిటో గుర్తించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కొడంగల్ తహసీల్దార్ రాంబాబు స్పందిస్తూ విద్యార్థులు తింటున్న అన్నంలో పురుగులు వచ్చాయని, బియ్యంలోనూ పురుగులు ఉన్నాయని తమ దృష్టికి రాలేదని తెలిపారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న వెంటనే స్పందిస్తున్నామని, సివిల్ సప్లై శాఖ ద్వారా నాణ్యమైన కొత్త బియ్యాన్ని పాఠశాలకు చేరవేసి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇకపై పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు తనిఖీలు నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. అయితే నాణ్యత లేని బియ్యాన్ని మార్చడం తక్షణ పరిష్కారం మాత్రమేనని, అసలు నిర్లక్ష్యానికి కారణమైన వ్యవస్థను గుర్తించడం కూడా అంతే ముఖ్యమని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు అంటున్నారు. పురుగులు పట్టిన బియ్యం పాఠశాల స్టోర్ రూమ్కి ఎలా చేరింది, దాన్ని ఎవరు స్వీకరించారు, నిల్వ సమయంలో నాణ్యతను ఎవరు పరిశీలించారు, మధ్యాహ్న భోజనం వండే ముందు బియ్యాన్ని ఎవరు తనిఖీ చేశారు, వండిన అన్నాన్ని విద్యార్థులకు అందించే ముందు నాణ్యతను పరిశీలించారా, పాఠశాలలో అధికారులు ఎప్పుడు తనిఖీలు చేశారు వంటి ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి తప్పు ఎవరిదైనా సరే బాధ్యతను నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థి ప్రభుత్వానికి బాధ్యత. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనంపైనే ఆధారపడుతున్నారు. అలాంటి విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందడం వారి ఆరోగ్యంపై చెలగాటమాడటమే అవుతుంది. ఇకపై విద్యార్థులకు వండించే ప్రతి భోజనాన్ని ముందుగా బాధ్యత కలిగిన సిబ్బంది పరిశీలించాలి. బియ్యం, పప్పులు, కూరగాయలు తదితర సరుకులను నాణ్యత ఆధారంగా స్వీకరించాలి. నిల్వ ఉంచిన గదులను పరిశుభ్రంగా ఉంచాలి. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. విద్యార్థులు లేదా సిబ్బంది ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే స్పందించాలి. మాకు మంచి భోజనం కావాలి, చదువుకోవడానికి పాఠశాలకు వస్తున్నాం, ప్రభుత్వం ఇస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలి, అన్నంలో పురుగులు కనిపించే పరిస్థితి మళ్ళీ రాకూడదు, మా ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనను అధికారులు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల భోజనంలో పురుగులు కనిపించిన ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఒక్క చిన్న నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు. ఇలాంటి తాజా సమాచారం కోసం అనేక వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మన బలభీమ న్యూస్లో వీక్షించేందుకు వెంటనే బలభీమ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన మీ యొక్క సలహాలు, సూచనలు కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.